పాఠంలోనికి వెళ్ళిపోదాం. గత నెలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అనేటువంటి ఆ విషయంని మనం మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తుల వారిపై క్రైస్తవేతర సమాజము అలానే క్రైస్తవ సమాజానికి ఉన్న అభిప్రాయాలను మనం మాట్లాడుకున్నాం గత నెలలో. యేసుక్రీస్తును గురించినటువంటి విషయంలో హైందవులకున్న అభిప్రాయం ఏంటో, యేసుక్రీస్తుల వారిని గురించి ముస్లిం సహోదరులకున్న ఆలోచన ఏంటో, యేసును గురించి నాస్తికులకున్నటువంటి అభిప్రాయం, అలానే యూదులకున్న క్రైస్తవులకున్న ఆలోచనలు గత నెలలో మనం మాట్లాడుకున్నాం. అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఆయన జగత్తుకు ముందు ఉన్నాడు అని, జగత్తుకు ముందు పరలోకములో ఉన్నవాడు అని, ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన గురించి తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి చూసాం. అలానే యేసును గూర్చి అపోస్తలులు ఏమని ప్రకటించారు, అందులో ముఖ్యంగా పేతురు గారు ఏమన్నారు ఆయనను గురించి, దయ్యాలు యేసును గురించి ఏమని సంబోధించాయని, ఈ సంగతులన్నీ గత నెలలో మనం మాట్లాడుకున్నటువంటి మొదటి భాగం. మనం పాఠంలో యేసుక్రీస్తులో వారిని గురించి మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయంలో కొన్ని సంగతులు మనం గత వారం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తుని గురించి ఎందుకు నేర్చుకోవాలి, యేసుని గురించి ఎందుకు పరిపూర్ణమైన సంపూర్ణమైన అవగాహన మనకు కావాలి అనే ప్రశ్నకు సమాధానం, ఆయన మనకు మాదిరి అనే ఒక విషయాన్ని మీకు గుర్తు చేశాను. ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు అని. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన క్రీస్తు కూడా 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లేదా యేసుక్రీస్తు ఆయన మనకు మాదిరి. యేసు మనకు మాదిరి అన్నప్పుడు, మరి మనకు మార్గదర్శి అయినప్పుడు, ఆయనే మనకు మాదిరి అయినప్పుడు, మరి ఆయన గురించి మనకు తెలియాలి కదా. ఆయన గురించి మనం తెలియకుండా ఆయన మనం ఎలా మాదిరిగా పెట్టుకుంటాం? ఆయన గురించి సంపూర్ణమైన పరిపూర్ణమైన అవగాహన లేకుండా యేసు నాకు మార్గదర్శి అని ఎలా మనం చెప్తాం? కనుక ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసకి యేసే మాదిరి అయితే, యేసుని మార్గదర్శిగా పెట్టుకుంటే, ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా యేసుక్రీస్తుని గురించి సంపూర్ణమైన పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. ఆ పరిపూర్ణమైన అవగాహనను మీకు అందించటానికి ఏర్పాటు చేయబడినవే ఈ ప్రత్యేకమైనటువంటి బైబిల్ తరగతులు. అందులో యేసును గురించినటువంటి సంపూర్ణ అవగాహనలో మొదటి భాగాన్ని గత నెలలో మనం మాట్లాడుకున్నాం. ఇది 2వ భాగం ఈరోజు. అయితే మనకు సహజంగా మనకున్నటువంటి మనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, గత వారం చెప్పింది మనం ఈ వారానికి మర్చిపోతుంటాం. గత వారం అడిగితేనే మనం చెప్పలేం. అంతెందుకు ఉదయం చెప్పిన ప్రసంగం
ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చెప్తారు? విషయం ఏంటంటే మనకు ప్రసంగాలే గుర్తుండవు తప్ప అన్నీ గుర్తుంటాయి. మనకు దేవుని మాటలు గుర్తుండవు, కానీ మనుషుల మాటలు ఏమైనా మర్చిపోతామా? మనం దేవుని మాటలు మర్చిపోతాం తప్ప మనకున్న వరం అది. దేవుని మాటలు మర్చిపోతాం కానీ మనుషుల మాటలు మర్చిపోతామా? ఎవరైనా ఏదైనా మీ గురించి ఎప్పుడైనా అన్నారు అంటే అది మీరు మర్చిపోగలరా? మర్చిపోరు. సంవత్సరాలైనా మర్చిపోరు. ఏంటో వాక్యం మాత్రం ఉదయం చెప్పింది సాయంత్రానికి మనకు గుర్తుండదు. అలాంటిది మీరు పోయిన నెలలో యేసుప్రభు గురించి చెప్పింది మాకు ఈ నెల వరకు గుర్తుంటుందా అండి అన్నట్టుగానే ఉన్నాయి మొహాలన్నీ. అందుకే నేను మరలా గుర్తు చేస్తాను అనుకోండి, మళ్ళీ మనకు ఆ పాటవే రిపీట్ అయిపోతుంది తప్ప కొత్త పాట ఉండదు. అందుకే ఇక నాకు ఒక విషయం అర్థమైపోయింది. ఏంటంటే ఇలా పాటల వారుగా మాట్లాడితే సెట్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు. అది కొంచెం వారమైనా పర్వాలేదు, కానీ మరీ పోయిన నెలలో ఒక భాగం చెప్పి మళ్ళీ ఈ నెలలో రెండో భాగం చెప్తానంటే ఆ భాగానికి వచ్చిన వాళ్ళు ఈ భాగానికి వస్తారో రారో తెలియదు. ఈ రోజు విన్న వాళ్ళు మళ్ళీ వచ్చే నెలలో వస్తారో రారో తెలియదు. వచ్చినా కానీ పోయిన నెలలో చెప్పింది ఎవరు గుర్తుంటుందో లేదో. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది నాకు అర్థమైపోయింది విషయం మిమ్మల్ని చూడగానే. సరే, ఏదైనా ఈ రోజుకు టైటిల్ అదే మనం పెట్టుకున్నాం కనుక ఇక తప్పదు, దాని గురించి మాట్లాడుకుందాం. వచ్చే నెల గురించి తర్వాత ఆలోచిద్దాం. సరే, యేసు ప్రభుని గురించి ఈరోజు మరికొన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ఆయన ముందు నుంచి ఉన్నవాడు అని ఒక విషయాన్ని అయితే మనం నేర్చుకున్నాం కదా. ఆయన జగత్తుకు ముందు ఉన్నవాడు, పాత నిబంధన కాలంలోనూ ఉన్నవాడు, సృష్టి కార్యక్రమంలో ఉన్నవాడు, సృష్టికి ముందు కూడా ఉన్నవాడు యేసుక్రీస్తుల వారు. అలా జగత్తుకు ముందు యేసుక్రీస్తు ఉన్నవాడైతే జగత్తుకు ముందే పరలోకములో తండ్రి యొద్ద ఉన్నవాడైన యేసుక్రీస్తుల వారు ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. అలా ఆయన శరీరధారిగా వస్తాడు అని, లేదా ఆయన శరీరధారిగా రావడానికి ముందే ఆయనను గురించి అనేక మంది ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. అందుకే యేసుక్రీస్తుల వారిని ఏమంటారంటే ఆయనను ప్రవచన పురుషుడు అంటారు. అంటే అర్థం ఏంటి? ఆయన జన్మ మొదలుకుంటే ఆయన పునరుత్థానం వరకు ముందస్తుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయా కాలాలలో ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచిస్తూ వచ్చాడు. ఉదాహరణకు యేసుక్రీస్తు జననాన్ని గురించి ముందుగానే ప్రవచించబడిందని చెప్పాను. ఎక్కడెక్కడ ఎవరెవరి ద్వారా ఏ ఏ విషయాలు ప్రవచించబడ్డాయో కొన్ని మనం చూడాలి. ఎందుకంటే యేసుని గురించి పరిపూర్ణమైన అవగాహన అంటే, యేసుని గురించి సంపూర్ణ సంగతులు అంటే యేసు పుట్టక ముందు ఉన్నవాడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఆయన ఎవరెవరు ఏమని సంబోధించారు మొదటి భాగం అయితే, అసలు యేసుక్రీస్తు జన్మను గురించి లేదా ఆయన రాకను గురించి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ ఏ విషయాలను ప్రవచించారో అన్న సంగతిని కూడా మనం తెలుసుకోవటమే యేసు పట్ల సంపూర్ణ అవగాహన. ఒకసారి యేసుక్రీస్తు ఆయన జననాన్ని గురించి మొట్టమొదటగా మనం చూస్తుంటే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ముందుగా ఆ మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడెను.
జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీదికి రావాలి అని ఆయనను ముందుగానే నియమించాడు. నియమించింది ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీదికి రావాలి అని జగత్తుకు ముందే ఆయనను నియమించాడు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? పేతురు గారు చెప్పారు. ఏంటండి మీరు అనుకుంటున్నారేమో యేసుక్రీస్తు అప్పటికప్పుడు వచ్చాడని. ఆయన అప్పటికప్పుడు అకస్మాత్తుగా అనుకోకుండా వచ్చిన వ్యక్తి కాదు. అప్పుడప్పుడు ఆకస్మికంగా మనుషులు వస్తుంటారు, అప్పుడప్పుడు అనుకున్న అతిథులుగా కొంతమంది వస్తుంటారు. వాళ్ళే చెప్తుంటారు, ఏంటోనండి మేము అనుకోకుండా వచ్చేసామండి మీ ఇంటికి అంటుంటారు. చూసారా, అనుకోననే అతిథులు అనమాట. అది యేసు ప్రభు అనుకోకుండా వచ్చినటువంటి వ్యక్తి కాదు ఈ లోకానికి. ఆకస్మికంగా వచ్చినవాడు అంతకన్నా కాదు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావటం వెనకాల చాలా ముందస్తు ప్రణాళిక ఉంది. ఆ విషయాన్నే పేతురు గారు రాస్తున్నారు. ఆయన ఈ భూమి మీదకి రావాలని ముందుగానే ప్లాన్ చేశాడు. ఎవరు? దేవుడు. ఆ విషయం చెప్పాడు. ఎలా ప్లాన్ చేశాడు? అన్నీ A to Z కంప్లీట్గా అన్నీ కూడా దేవుడు ముందస్తుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాడు. అంటే ఎలా, ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఆయన పుట్టినప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉండాలి, కంప్లీట్గా అన్ని ప్లాన్డ్ అన్నమాట. ఉదాహరణకు అందులో మొదటి విషయాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన ఏ వంశములో ఆయన జన్మించాలి. ఆయన యేసుప్రభుల వారు ఏ వంశంలో పుట్టాడు? యూదా వంశం. గోత్రము అన్న వంశం అన్న ఒకటే. యూదా గోత్రంలో పుట్టాడు, యూదా వంశంలో వచ్చాడు. కానీ ఆయన యూదా వంశంలో జన్మించాలి అని, యూదా గోత్రం నుంచే రావాలి అని దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఎక్కడ, ఎవరి ద్వారా అన్న విషయాన్ని మనం ఆదికాండం 49వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ యాకోబు గారు ఒక మాట, లేదా యాకోబు గారు ఒక ప్రవచన రూపంలో ఒక భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. 49వ అధ్యాయము ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో, 49:10వ వచనంలో, నేనే చదువుకోవాలా? సరే. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. షిలోహు వచ్చు వరకు అన్నాడు చూడండి. అని కింద ఫుట్ నోట్లో ఏమన్నాడు తెలుసా? అతడు షిలోహుకు వచ్చు వరకు అన్నాడు ఫుట్ నోట్లో. అతడు షిలోహుకు వచ్చు వరకు అంటే ఇది యేసుక్రీస్తు, రాబోతున్న యేసుక్రీస్తు ప్రభుల వారిని సూచించేదిగా కనబడుతుంటే, అతడు ఎక్కడి నుంచి రాబోతున్నాడు? యూదా అన్నాడు. ఒక్కొక్కరిని దీవిస్తున్నాడు కదా, ఒక్కొక్క గోత్రాన్ని, ఒక్కొక్క వంశాన్ని దీవిస్తున్నాడు కదా. అలా యూదా గోత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు, యూదా గోత్రం అంటే ఏమనుకుంటున్నావు? ఆయన దేవుడు ఎంపిక చేసుకున్నాడు, దేవుడు సెలెక్ట్ చేశాడు. మీకు తెలుసో లేదో, పాత నిబంధన చరిత్రలో రాజ్యం 2 ముక్కలైపోయిన తర్వాత, అది ఉత్తర రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యం అయితే, కింది దక్షిణ రాజ్యం యూదా రాజ్యం అయితే, ఈ యూదా రాజ్యాన్ని ఏలిన వారంతా ఎవరు అని అంటే యూదులే. అంటే దావీదు యూదా రాజు, ఏమంటే యూదా వంశం, కొడుకు సొలొమోను, తర్వాత రెహబాము నుంచి చూడండి మీరుగా, విభాగింపబడే రాజ్యానికి మొదటి రాజు ఎవరు అంటే రెహబామే. రెహబాము, ఆబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, వీళ్ళంతా ఎవరు అంటే అందరూ కూడా యూదులే, యూదా వంశమే. అంటే యూదా వంశము మాత్రమే, యూదా గోత్రం మాత్రమే రాజరికానికి వచ్చింది, సింహాసనం మీద కూర్చుంది, పరిపాలన చేసింది తప్ప బెన్యామీను గోత్రం పరిపాలన చేయలేదు. యూదా బెన్యామీను కలిసి ఉన్న పరిపాలన మాత్రం ఎవరిది? రాజ్యం యూదులదే. ఓకేనా?
ఆ యూద వంశం నుంచే వచ్చిన వాడెవరు? యేసు ప్రభు. కనుక యేసు ఆయన యూద వంశము నుంచి రాబోతున్నాడు అని ఎప్పుడు యాకోబు ఎప్పటివాడు, యేసు ప్రభు ఎప్పటివాడు చెప్పండి మీరు. ఏమండి, యాకోబు ఎప్పటివాడు, యేసు ప్రభు ఎప్పటివాడు? కొన్ని వందల సంవత్సరాలు. అది మీరు మర్చిపోకండి. రెండవది, రాబోతున్నటువంటి యేసు యూద వంశం నుంచి వస్తే ఆ యూద వంశంలో మరలా ఎవరి గుండా రాబోతున్నాడు, ఎవరి ద్వారా యేసు జననం జరగబోతుంది భూమి మీద అనే విషయాన్ని కూడా ముందుగానే యెషయా గారి ద్వారా, అంటే యేసు జననానికి ముందు సుమారు 700 సంవత్సరాల కాలంలో యెషయా గారి ద్వారా చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం 7:14 మనందరికీ తెలిసింది. అది యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి, ఏంటి బైబిల్స్ దొరకలేదా? యెషయా పేజీ నెంబర్లు చెప్తాలేండి ఇక్కడ నుంచి, అంటే పేజీ నెంబర్ చెప్పాలా? యెషయా గ్రంథం ఉంది కదా, చాలా పెద్ద పుస్తకం. ఆ యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనం చదువుతున్నాను. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును అన్నాడు. ఎందుకు సూచన? అవును, ఒక గుర్తు, ఒక సూచన. అంటే యేసును ఈ భూమి మీదికి, అంటే మెస్సియాగా, ఒక రాజుగా, దేవుని కుమారుడుగా రాబోతున్నది ఇతనే అని మీరు ఐడెంటిఫై చేయటానికి, మీరు గుర్తించటానికి ఒక సూచన మీ ముందు పెడుతున్నాను. ఏంటి ఆ సూచన? ఏమన్నాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. అది అద్భుతం కూడా, అది మిరాకిల్ అంటాం, అది ఆశ్చర్యం. సహజంగా వివాహమైతే భార్యాభర్తలుగా వారి దాంపత్యంలో పిల్లలు కలగటం సహజం. అది కానీ స్త్రీ పురుషుల కలయిక వలన కాకుండా ఒక కన్యకగా గర్భవతి అవ్వటం అన్నది ఏదైతే ఉందో అది అద్భుతం. అది దేవుడు చేసే ఒక అద్భుతం, దేవుడు చేసే ఒక మిరాకిల్. అది మీరు విన్నప్పుడు ఈయనే అన్నమాట, ఎప్పుడో 700 ఏళ్ల క్రితం యెషయా గారి ద్వారా చెప్పబడిన ఆ మహనీయుడు ఈయనేనా అని మీరు ఐడెంటిఫై చేసి ఆయనను మీరు రాజుగా అంగీకరించి ఆయన చెప్పింది మీరు వినాలి అని ముందుగానే దేవుడు ఒక మాటగా ముందుగా చెప్పించేశాడు, రాయించేశాడు. అంటే ఎవరి గర్భం గుండా ఆయన రావాలి అన్న విషయం ఏదైతే ఉందో అది ముందుగా చెప్పబడింది. ఎవరి ద్వారా? కన్యక ద్వారా యేసుక్రీస్తు జన్మించాలి. ఇది రెండవది. మొదటగా ఏ గోత్రం నుంచి రావాలి, రెండవదిగా ఏ వ్యక్తి ద్వారా ఆయన భూమి మీదకు అడుగు పెట్టాలి, అంటే కన్యక ద్వారా ఆయన భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. ఇది రెండవది. ఇక మూడో విషయం ఏంటంటే ఆయన ఏ గ్రామములో పుట్టాలో అన్న సంగతి కూడా ముందుగా చెప్పేశాడు. ఏ గ్రామములో ఆయన జన్మించబోతున్నాడు అన్న సంగతిని కూడా చెప్పాడా? అవును. మీకా గ్రంథం 5వ అధ్యాయాన్ని మీరు చదివితే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన ఏమన్నాడంటే మనకు అవసరమైన మాట, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబముల్లో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండే రాబోతున్నాడు. నీలో నుండి అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఒక గ్రామం. ఏంటి ఆ గ్రామం? అదే బెత్లెహేము. అది నువ్వు చాలా చిన్న గ్రామమే కావచ్చు, కానీ ఇంత చిన్న గ్రామం అయినప్పటికీ కూడా నీలో నుండి ఇశ్రాయేలుని ఏలబోయే ఒక మహారాజు రాబోతున్నాడు అన్నాడు. నిజంగా ఆ ఊరికి మహార్దశ.
ఆ ఊరు ఎంత ధన్యం. ఎందుకు? మహాత్ముడు, మహనీయుడు, సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆ గ్రామంలో జన్మించబోతున్నాడంటే మరి నిజంగానండి అది భాగ్యం కాదా అది ఆ ఊరికి? అవును. ఏ వంశంలో పుట్టాలి, ఎవరికి జన్మించాలి, ఎక్కడ జన్మించాలి, ఎవరు ఇంకా ఆయన జన్మించినప్పుడు ఆకాశములో ఒక సూచనను కూడా ముందుగా చెప్పాడు ఆయన. ఏంటి? ఆయన జన్మించినప్పుడు ఆకాశములో అప్పటి వరకు లేని, అప్పటి వరకు కనిపించని ఒక నక్షత్రం, ఒక స్టార్ మీరు చూస్తారు. ఆ ఆకాశంలో మీకు కనిపించే నక్షత్రాన్ని బట్టి మీకు ముందుగా చెప్పబడిన ప్రవచన జ్ఞాపకం చేసుకొని దేవుడు ముందుగా చెప్పిన ఆ మహానుభావుడు, ఆ మహనీయుడు జన్మించాడన్నమాట అని ఆ నక్షత్రాన్ని బట్టి దేవుడు చెప్పిన యేసు ఈ లోకానికి వచ్చాడు అని మీరు గ్రహించాలి అని దేవుడు ముందుగానే సూచనలు కూడా రాయించాడు. అందులో యాకోబు గారి ద్వారా, యాకోబు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ సంఖ్యాకాండంలో ఆ మాట చదువుకుంటాం. 24వ అధ్యాయము, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనములో ఆయన చూచుచున్నాను గాని ఆయనను ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబులు ఎందుకు ఉదయించిద్ది? ఎక్కడ ఉదయించిద్ది? ఆకాశంలో కదా. నక్షత్రాలు ఎక్కడండి ఉంటాయి? కడుపులో ఉంటాయా? ఆకాశంలో కదా ఉంటాయి. అంటే యాకోబు వంశము నుంచి యేసు జన్మించడం, ఆకాశములో నక్షత్రం ఉదయించడం. యాకోబు వంశంలో నుంచి, యాకోబు గర్భం నుండి యేసుప్రభు వచ్చింది ఆయన వంశమే కదా. యాకోబు వారసుడుగా యేసు జన్మించడం, ఆకాశములో నక్షత్రం ఉదయించడం. ఈ సూచనలను బట్టి యేసును మీరు గుర్తించాలి. అంటే యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు జన్మను గూర్చి ముందుగానే ఆ ప్రవక్తలు లేదా ప్రవక్తల గ్రంథాలలో ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చూసాం. ఏ విషయాలు ఏ విషయాలు రాయబడ్డా యేసుక్రీస్తు జననం గురించి? ఒకటి, ఇప్పటికి ఏం మాట్లాడుకున్నాం? ఆయన ఏ వంశంలో జన్మిస్తాడు? ప్రవచనం అండి. ఏ వంశంలో జన్మిస్తాడో చెప్పాడా? ఆదికాండం 49లో చదువుకున్నాం. తర్వాత ఎవరికి జన్మిస్తాడు అని చెప్పబడింది యెషయా గారి ద్వారా? కన్యకకు. మూడవదిగా ఆయన ఎక్కడ జన్మిస్తాడో అన్న విషయం చెప్పబడింది కదా, చెప్పబడింది 3. 4వ విషయముగా ఆయన జన్మించినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రం. అంటే యేసు జననాన్ని గురించి మాత్రమే చెప్తున్నా నేను. మొత్తం ఆయన జీవితం గురించి మాట్లాడట్లేదు, ఆయన మరణాన్ని గురించి మాట్లాడటం లేదు. కేవలం ఏంటంటే ఆయన జన్మను గురించి చెప్పబడిన ప్రవచనాలు మాత్రమే జ్ఞాపకం చేశాను. ఆయన జననానికి సంబంధించిన ప్రవచనాలు మాత్రమే, ఆయన మొత్తం జీవితానికి సంబంధించిన ప్రవచనాలు కాదు నేను చెప్పింది. ఆయన మరణానికి సంబంధించిన ప్రవచనం చెప్పలేదు, ఎందుకంటే కేవలం జననాన్ని గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కనుక. తర్వాత ఆయన జన్మించినప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. యేసు ప్రవచన పురుషుడా? ఆయన జననాన్ని గురించి ప్రవచనాలు మనం చూసాం ఇప్పటి వరకు. రెండవది, ఆయన జన్మించినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముందుగా ఆయన జనన విధానాన్ని మనం చూసినప్పుడు కన్యా గర్భాన్న యేసు జన్మిస్తాడు అని యెషయా గారు చెప్పారు. నిజంగా కన్య మరియ గర్భాన్న యేసుక్రీస్తుల వారు జన్మించాడా అనేది మనం చూడాలి కదా, మనం చూడాలి. నిజంగా ఒకసారి కన్య మరియ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ దూత ఆవిడతో మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తే ఒకసారి లూకా సువార్త మొదటి అధ్యాయంలో, లూకా వ్రాసిన సువార్త మొదటి అధ్యాయం 26 నుంచి చదువుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 26 నుంచి నేనే చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి.
చూడండి, వ్రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఏమంటే లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 26 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. అంటే ప్రదానం జరిగింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు. మీకు అర్థమైందా? ప్రధానమే చేయబడింది తప్ప వివాహము అవ్వలేదు, ఇంకా కేవలము ప్రధానం. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మరియ యోసేపుకు ప్రదానం చేయబడిందో, ప్రదానం చేయబడినటువంటి సమయంలో గబ్రియేలు దూత ఎవరి దగ్గరికి వచ్చింది? ముందుగా ఎవరి దగ్గరికి వచ్చాడు? ముందు మరియ దగ్గరికి వచ్చాడు. మరియ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. భయపడుకుము. ఎందుకు? ఒక భయంకరమైనటువంటి విషయం, ఒక భయంకరమైన వార్త నీకు తెలియజేయబోతున్నాను. ఏంటంటే, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యమునకు అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా 34, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును అని దూతతో చెప్పగా. నిజమే, నేను ప్రదానమే చేయబడ్డాను, ఇంకా పెళ్ళవ్వలేదు. మరి ప్రదానం చేయబడిన తర్వాత పెళ్ళవ్వకుండగా ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? 1. 2, ఒకవేళ వివాహం కాకుండగానే నేను గాని గర్భవతినైతే కాబోయే భర్త ఆయనకేం చెప్పుకోవాలి? నేను ఈ విషయం ఇంట్లో కానీ అత్తగారింట్లో కానీ ఈ విషయం తెలిస్తే ఈ ఇరు కుటుంబాలు నా కోసం ఏమనుకుంటాయి? ఇరు కుటుంబాలే కాదు, మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నన్ను ఎలా అపార్థం చేసుకుంటారు? నాకు పెద్ద పరీక్ష ఇది. ఏమండి, ఈ విషయాన్నే కదా ఈరోజు చాలామంది అపార్థం చేస్తున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. దీనికి చాలా చండాలమైనటువంటి ఏమంటారు కథలు, చండాలంగా ఎన్నో భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ యూట్యూబ్లో పెడుతూ ఏదో ఆనందం పొందుకుంటున్నారు వాళ్ళు. అందరూ చాలా యేసుప్రభు జననాన్ని గురించి చాలామంది, ఎక్కువగా చూడండి హిందువులలో కొంతమంది ఉన్నారు, అందరి గురించి కాదు, కొంతమంది పనిగట్టుకొని యేసుప్రభు జననాన్ని గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటేనండి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక భయంకరమైన న్యూస్ ఏంటంటే, మరియమ్మ పవిత్రురాలండి. ఆవిడ పవిత్రమైనదండి మరియమ్మ, అందులో రెండవ ఆలోచన లేదండి. అందుకేనండి దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. కానీ పవిత్రురాలైన కన్యక అయిన మరియమ్మకు ఒక రోమ సైనికుడితో అక్రమ సంబంధం ఉందని చెప్పి, ఆ అక్రమ సంబంధ ఫలితమే ఆమె గర్భమని, ఆ ఇద్దరి అక్రమ సంబంధం ఫలితంగా పుట్టినవాడే యేసు అని నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్న దౌర్భాగ్యులైన వారు ఇప్పటికీ కూడా సమాజంలో ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు మీ యేసు పుట్టుక ఒక కలంకమయ్యా, అలాంటి వాడు పరిశుద్ధుడేంటి, తల్లి పరిశుద్ధురాలేంటి, అది మీరు అల్లుతున్నటువంటి ఒక పెద్ద కథ, అది నిజం కాదు అని చాలామంది మాట్లాడిన వీడియోలు కూడా ఎన్నో ఉన్నాయి సోషల్ మీడియాలో. అసలు అది ఎలా సాధ్యం అంటారు? అది ఎలా సాధ్యం?
ఒక కన్యక ఎలా కంటుంది? కన్యక అది ఎలా సాధ్యం కుమారుని కనటం? ఖచ్చితంగా స్త్రీ పురుషుల సంభోగం ఉండాలి కదా, వారి దాంపత్యంలో కదా పిల్లలు జన్మిస్తారు. అటువంటప్పుడు వివాహం కాకుండా పురుషునితో లేకుండగా మరియా ఎలా కంటుంది అని మాట్లాడుతున్నారు. అసలు మరియా కన్యత్వాన్ని గురించి మాట్లాడే ముందు, యేసు జన్మను గురించి మీరు మాట్లాడే ముందు ఒకసారి చరిత్రలో, బైబిల్ చరిత్రలో అబ్రహాము శారాల వారి దాంపత్యాన్ని, వారి జీవితాన్ని చూసినప్పుడు శారా గురించి స్పష్టంగా రాస్తాడు. 90 సంవత్సరాలు శారాకప్పుడు. శారాకు 90 ఇయర్స్, అబ్రహాం గారికి 100 ఇయర్స్. శారా గారికి 90 సంవత్సరాల వయసులో అక్కడ స్పష్టంగా చెప్పిన మాట కూడా ఏంటంటే, ఆవిడకు స్త్రీ ధర్మమే నిలిచిపోయింది. అంటే స్త్రీ ధర్మమే నిలిచిపోయి మృతుతుల్యమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆవిడ ఎలా గర్భం ధరించింది? నువ్వు మరియమ్మ గురించి మాట్లాడే ముందు, నువ్వు మరియమ్మ గురించి తర్వాత మరియమ్మ గురించి నేను సూటిగా అడుగుతున్నాను. శారా 90 సంవత్సరాల వయసులో ఉన్న శారా స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత కూడా ఆవిడ ఎలా గర్భాన్ని ధరించింది? ఆ తర్వాత ఆవిడ ఎలా మగబిడ్డ ఇస్సాకుకు జన్మనిచ్చింది? ఆవిడ ఎలా తల్లిగా మారింది? ఆవిడ నుంచి వచ్చిన వాడు ఇస్సాకు అయితే, ఇస్సాకు నుంచి వచ్చిన వాడు యాకోబు అయితే, యాకోబు నుంచి వచ్చిన వాడే ఇశ్రాయేలీలైతే, ఆ ఇశ్రాయేలీలే కదా ఈరోజు ఇశ్రాయేల్ దేశంలో జ్యూస్. అసలు నువ్వు ప్రశ్నిస్తే ఎక్కడ ప్రశ్నించాలో తెలుసా? ముందు 90 సంవత్సరాల వయసులో స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత కూడా శారా ఎలా గర్భవతి కాగలదు అని అక్కడ ప్రశ్నించాలి నువ్వు. నీకు ఇది ఉంటే ఎలా అనుకున్నావు? అక్కడ అబ్రహాము వలన కాదు, దేవుని శక్తి. అవునండి, అసలు దేవునికి అసాధ్యమైనది, మనుషులకు అసాధ్యమైనవి ఉంటాయి కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? మీరు ఆలోచించండి. మనుషులకు అసాధ్యమైనవి ఉంటాయి, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవుని కోణంలో ఆలోచించి, దేవుని ఆలోచనలతో, దేవుని శక్తి సామర్థ్యాలను బట్టి ఆలోచించగలిగితే అది నథింగ్ అండి. అది దీన్ని మనం ఏదో శాస్త్రీయంగా అవసరం లేదు. దేవుడంటే ఆయన సమస్తము చేయగలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. యేసుప్రభువు మాట్లాడుతూ అంటారు, ఏయ్ మీరు అబ్రహాము పిల్లలు మాట్లాడుతున్నారు. మీరు ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేంటి? మీరు కేకలు వేయకపోతే దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు సంతానాన్ని పుట్టించగలడు. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. యేసుప్రభువు చెప్పిన మాట అండి. మొదటి మనిషి ఆదామును చేసినప్పుడు ఏ తల్లి ఏ తండ్రి ఉన్నాడు? మొదటి మనిషి ఆదామును చేసినప్పుడు ఏ తల్లిదండ్రుల నుంచి తీశాడు? దానికి సమాధానం ఉందా? పోనీ 2 అవ్వను తీసినప్పుడు అవ్వను తీయటానికి ఎవరున్నారు? ఏ తల్లి అవ్వను 9 మాసాలు మోసింది? ఏ తల్లి గర్భంలో నుంచి అవ్వ వచ్చింది? లేదే. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము యొద్దకు తీసుకుని రాగా ఆదాము అవ్వతో, నా మాంసములో మాంసం, నా ఎముకలలో ఎముక, నీవు నాలో నుండి తీయబడితే కనుక నువ్వు నారీ అనబడదు అని ఆదాము చెప్పిన మాట తెలీదా? దేవుడు మట్టి నుంచి మనిషిని చేసినప్పుడు, ఎముక నుంచి స్త్రీనిగా నిర్మించినప్పుడు, మృతుతుల్యమైపోయి కనడానికి అవకాశమే లేని సమయంలో, గర్భధారణ నిలిచిపోయిన సమయంలో ఒక శారాను దేవుడు గర్భవతిగా మలచి తన శక్తితో ఆయన ఏమండి ఆ దేవుడుకున్న మహత్యము అంటాం కదా, ఆవిడకు దేవుడు తల్లిగా మారే అవకాశం ఇచ్చినప్పుడు ఒక కన్యక విషయంలో దేవుడు చేయలేడా? కన్యక విషయంలో దేవుడు చేయలేడా? నీ ఆలోచన సరిగా, నీకు ఇది చెడిపోయింది.
ఇది నీకు చెడిపోయింది, ఇక్కడ ఇక్కడ బాగోలేదు. అందుకే అంటాడు, పవిత్రునికి అన్నియు పవిత్రములే, అపవిత్రునికి అన్నియు అపవిత్రములే. ఇక్కడ చెడిపోయింది, నీ దృష్టి చెడిపోయింది, నువ్వు చూసే ఆ చూపు ఇక్కడ కళ్ళు చెడిపోయాయి. నువ్వు బైబిల్ను ఆ పచ్చ కళ్ళద్దాలతో చదువుకుంటున్నావు, అంతే కదండి. మన భాషలో చెప్పాలి అని అంటే, పచ్చ కామెర్లో వచ్చిన వాడికట లోకం అంతా ఎలా కనపడుతుంటుందట, పచ్చగా కనపడుతుంటుంది. ఒకసారి నీకు అన్నీ పచ్చగా కనపడుతున్నాయి కదా అని చెప్పేసి అన్నీ పచ్చగా ఉన్నాయంటూ అబద్ధం అది. అంత ఎలా ఏమంటే ఆఖరికి తినేటువంటి ఆ తెల్లటి ఏమంటారు అన్నం మెతుకులు కూడా ఎలా కనపడతాయి, వాడికి పచ్చగానే కనపడతాయి. ఇంతకు నిజంగా అది పచ్చగా ఉందా? లేదు. ప్రాబ్లం తినే అన్నంలో లేదు, నీ కళ్ళలో ఉంది. ప్రాబ్లం బైబిల్లో లేదు, చూసే నీలో ఉంది. కనుక ఇక్కడ యేసుక్రీస్తు జననాన్ని అపార్థం చేసి కావాలని వక్రీకరించి పవిత్రురాలైన కన్య అయిన మరియమ్మను ఒక అపవిత్రురాలుగా చూపించి ఆవిడకు ఒక అక్రమ సంబంధాన్ని అంటగట్టి యేసుక్రీస్తు ఒక అక్రమ సంతానంగా మాట్లాడుతున్న బుద్ధిహీనులైన వారలారా, తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. వద్దు, మీ మనోనేత్రాలు వెలిగించబడాలి అని కోరుకుంటున్నాం. ఎందుకు? ఉదయం లేస్తే ఏమంటే పొద్దున్న లేస్తే అంట చూసారా, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు యేసు గురించి, బైబిల్ గురించి, దేవుడి గురించి, క్రైస్తవుల గురించి, దేవాలయాల గురించి అబ్బబ్బబ్బబ్బ ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి పెట్టాలి. దీని వలన సోషల్ మీడియాలో ఏదో గొప్పలం అయిపోవాలి, ఏదో వచ్చేటువంటి ఆ వ్యూస్తోనో పెంచుకునే సబ్స్క్రైబర్స్తోనో ఎవడో వాడు డబ్బులు వేస్తే అకౌంట్లో వాటితో బతికేయాలి అని. అంటే యేసు ప్రభువుని తిట్టి బైబిల్ను దూషించి మరియమ్మ మీద బురద చల్లితే వచ్చి ఆ డబ్బులతో నీ కడుపు నింపుకోవాలనుకుంటున్నావు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యకరమైనది మరొకటి ఏమైనా ఉందా? తప్పు. ఆవిడంటుంది, అయ్యా నేను పురుషుని ఎరుగని దాననే, నేను పురుషుని ఎరుగని దాననే. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఏమంటుందండి మరియమ్మ, మరియ తల్లి ఏమంటుంది 34లో, అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆ పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటేనేనండి తల దించేసిందండి మరియమ్మ. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. దేవుని సంకల్పములో, దైవ నిర్ణయములో సృష్టికర్త అయిన లోకరక్షకుడైన యేసుక్రీస్తుని లోకానికి తీసుకుని రావడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నందుకు, నన్ను ఒక పాత్రగా, నన్ను ఒక సాధనముగా వాడుకుంటున్నందుకు నా జన్మ ధన్యం. అయితే కష్టం ఉంటుంది, అవమానం ఉంటుంది, ఇందులో నిందలు ఉంటాయి, అయినా పర్వాలేదు అని మొట్టమొదట అడుగు వేసింది మరియ తల్లి. నిజంగా ఈ విషయం ఏమంటే, ఈ విషయం భర్తకు తెలిసింది, కాబోయే భర్తకు. ఎవరికి? యోసేపుకు. ఈ విషయం కాబోయే భర్త అయిన యోసేపుకు తెలియగానే యోసేపు ఏం చేసినాడో తెలుసా? ఇదేంటి మరియా, ఇంత పని చేసావేంటి మరియా, నేను నీ గురించి ఏదో అనుకున్నాను గొప్పగా, నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు నేను అన్నాడా? ఈ విషయాన్ని ఎలానైనా సరే మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలి, కూర్చోబెట్టాలి, పంచాయతీ చేయాల్సిందే, ఏదో ఒకటి తేలాల్సిందే అన్నాడా? మాట్లాడలేదండి. ఎందుకండి ఈ పని చేయలేదు అంటే, యోసేపు నీతిమంతుడండి. యోసేపు నీతిమంతుడు. అందుకే యోసేపు గురించి చెప్పబడిన మాట చూస్తారా ఒకసారి? మత్తయి సువార్త 1వ అధ్యాయములో, మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయం ఎన్నో వచనం? 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.
ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక అన్నాడు. అంటే నీతిమంతుడు గనుక మరియమ్మను అవమానపరచకూడదు అనుకున్నాడు. అదే అనీతిమంతుడు, బుద్ధిహీనుడు అనుకోండి, ఏం చేస్తాడనమాట? అవమానపరుస్తుంటాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఉంటారు పని కట్టుకొని వాళ్ళు అడగకపోయినా చెప్తుంటారు, నీకు పలానా ఆవిడ గురించి తెలుసా, నీకు పలానా ఆయన గురించి నీకు తెలుసా, పలానా అన్నయ్య ఏమన్నాడో నీకు తెలుసా, పలానా అక్క ఏం చేసిందో నీకు తెలుసా. వాళ్ళు అడగలే కదా అక్క గురించి, నీకెందుకు అక్క తొందర? అన్నా నిన్నే ఆ అన్న అడగలే కదా అన్న గురించి, నీకెందుకు మరి అంత తొందరపడుతున్నావు నువ్వు? మరి ఈ అన్న గొప్ప నీతిమంతుడు కదా, ఈ అక్క గొప్ప నీతిమంతురాలు కదా. నీతిమంతుడైన వాడు ఎప్పుడూ కూడా ఇతరులను అవమానపరచాలన్న ప్రయత్నం చెయ్యడు. పనిగట్టుకొని ఫోన్లు చేసి, పనిగట్టుకొని ఇంటికి వెళ్ళి, ఆ ఇంటికి ఈ ఇంటికి అందరినీ కూర్చోబెట్టి సమావేశాలలో ఏం మాట్లాడుతుంటారు? పనికి మాలిన విషయాల గురించి. అంటే ఎదుటివారిని డిగ్రేడ్ చేసే విషయాలు, ఎదుటివారిని అవమానపరిచే విషయాలు, ఎదుటివారిని ఎగతాళి చేయటానికి, ఎదుటివారిలో లోపాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవటానికి సమావేశాలు పెట్టుకుంటున్నారు అని అంటే, మాట్లాడుతున్నారు అని అంటే, ఇది నీతిమంతుల లక్షణం కాదది. నిజంగా ఒక నీతిమంతుడని యోసేపు, అవును నేను ఆవిడతో కలవలేదే, అయినా గర్భం వచ్చేసిందా, ఆయన గర్భవతి అయిందా, ఈ విషయాన్ని మామూలుగా వదిలిపెట్టకూడదు. మరియ సంగతి ఏంటో తేలాల్సిందే, మొత్తం బయటికి లాగాల్సిందే, మరియను లేదా విడాకులు ఇచ్చేయాల్సిందే, లేదా మరియను వదిలించుకోవాల్సిందే. అలా అనుకోలేదండి ఆయన, అవమానపరచాలనుకోలేదు, దూరంగా ఉండాలనుకున్నాడు అంతే. కానీ వెంటనే మరలా దూత యోసేపు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత జరిగింది చూస్తారా? అప్పుడు ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. ఇంకప్పుడు నిజంగానండి యోసేపు డిసైడ్ అయిపోయాడు. ఏమని? ఒకవేళ నిజంగా ఈ విషయం బయట తెలిస్తే, మరి యోసేపు నీకు బుద్ధిగానే లేదురా నీకు అసలు, ఆ మరి ఏంట్రా గర్భవతట, అలా ఆల్రెడీ వివాహానికి ముందే గర్భవతి అయినటువంటి ఆవిడ నువ్వు ఎలారా తెచ్చుకుంటావు, ఎలారా నీ దగ్గర పెట్టుకుంటావు, ఎలారా నువ్వు తనతో కాపురం చేస్తావు అన్న మాటలు చుట్టూ ఉన్నవారు అంటారు యోసేపును. తెలిస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోకపోవచ్చు. కానీ నిజంగా యోసేపు నీతిమంతుడు కనుక ఈ విషయం ఎప్పుడైతే దూత ద్వారా తెలియజేయబడిందో వెంటనే మరేం తెచ్చేసి దగ్గర పెట్టేసుకున్నాడు. ఇంకా వీళ్ళిద్దరిలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పమంటారా? వారికి ప్రధానమైంది, కానీ వారు తొందరపడలేదంటే, వారు ఎక్కడా కూడా తొందరపడలేదు. ఈరోజు అంటారా ప్రధానమా పోడా, ఏమండి పెళ్ళికి ముందే, ప్రధానానికి ముందే జరగవలసినవన్నీ, పెళ్లి తర్వాత జరగవలసినవన్నీ కార్యక్రమాలు. ఈరోజు యువత ఎలా ఉన్నారో మీకు తెలియదు ఏముంది చెప్పండి. ఈరోజు యువకులండి పాపం నిజంగానండి, ముఖ్యంగా సంబంధాల గురించి వెతుకుతున్నప్పుడు యవనస్తులైనటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు, అమ్మాయి ఉన్నవారు అబ్బాయి కొరకు వెతుకుతున్నా, అబ్బాయి ఉన్నవాళ్ళు అమ్మాయి కొరకు వెతుకుతున్నా చాలా టెన్షన్ పడుతున్నారండి. నిజం. రాత్రి నాగార్జున సాగర్ వెళ్ళామండి. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టిన తమ్ముడు దగ్గరికి వచ్చాడు. అన్న, ఒక మంచి తమ్ముడు ఉన్నాడు, ఒక మంచి అమ్మాయి కావాలి. అమ్మాయిలు నమ్మేటట్టుగా లేదు, మీకు తెలియంది ఏముంది చెప్పండి. ఈ రోజుల్లో ఒక మంచి భక్తి కలిగిన, ప్రార్థనా పరురాలైన, దేవుని జ్ఞానములో ఎదిగిన, వాక్యములో ఎదిగిన, దేవుణ్ణి ప్రేమించే, కుటుంబాన్ని అర్థం చేసుకునే ఒక చక్కటి లక్షణాలు కలిగిన ఒక అమ్మాయి కావాలన్నా, పరిస్థితులు బాగోలేవన్నా, ఎవరు నమ్మాలో కూడా అర్థం కావటం లేదని. నిజం అది. కానీ నిజంగా మరియమ్మ ఎంత ఉత్తమురాలు, యోసేపు ఎంత ఉత్తముడు. ప్రధానమైపోయింది,
ఈరోజు చూడండి, మేమిద్దరం కాబోయే వాళ్ళం అనండి కనుక సినిమాకి వెళ్ళిపోతాం. మేమిద్దరం మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే మాకు ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసిందండి, ఇంకేదో పెళ్ళి ఒకటే కదండి బ్యాలెన్స్. కనుక సినిమాకి వెళ్ళిపోతాం, షికార్లకు వెళ్ళిపోతాం, పార్కులకు వెళ్ళిపోతాం, షాపింగ్లకు వెళ్ళిపోతాం, అన్నీ చేసేసుకుంటాం. ఈరోజు ట్రెండు. కానీ ఆ రోజు చూసారా ఎలా ఉన్నారు ఇద్దరు ఎవరికి వారండి ఉత్తములు. అందుకే దేవుడు వారిద్దరిని ఎంపిక చేసుకున్నాడా, అందుకే దేవుడు వారిద్దరిని సెలెక్ట్ చేశాడా ముమ్మాటికి. అలాంటి మంచి దంపతులండి వాళ్ళు. వాళ్ళ కోసం ఎలాంటి మాట్లాడతారు, మరియమ్మ కోసం ఎలాంటి అంత నోటుకు వచ్చినట్లుగా మాట్లాడేస్తారా? యోసేపు కోసం మాట్లాడతారా? తప్పండి. అంటే యేసుక్రీస్తు జననాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆయన జనన విధానాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, మరియమ్మ గర్భాన్న, కన్య మరియ గర్భాన్న యేసుక్రీస్తు జన్మించాడు. అలా జన్మించిన సమయంలో నిజంగా మరియ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్, దాన్ని అర్థం చేసుకున్న యోసేపు మరియని తెచ్చి తన దగ్గర పెట్టుకుంటే ఆ నింద తొలగిపోతుంది కదా కొద్దిగా గొప్ప, అంతే కదండి. ఇప్పుడు మరియమ్మ అలానే తల్లిగారింటి దగ్గర అలానే ఉండి 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 రోజు రోజుకు ఆమె కడుపు పెరిగిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? అదేదో యోసేపు దగ్గర తెచ్చేసి పెట్టుకున్నాడు అనుకోండి, అంటే ఆ నింద కొంతవరకు తగ్గుతుందా? ఆ ఇంపాక్ట్ తగ్గిపోద్ది. అంటే యోసేపు ఎంత ఆలోచించాడా మరియమ్మ కోసం? అవునంత ఆలోచించాడు. ఇది యేసుక్రీస్తు జనన విధానం అది. ఏమండి, ఇంకా అలా మనం చదువుతున్నప్పుడు ఆయన జన్మించే నాటికి ఉన్నటువంటి పరిస్థితులను మనం ఇంకా కొంచెం మనం 1వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఒకసారి 2వ అధ్యాయానికి వెళ్ళామనుకోండి. 2వ అధ్యాయానికి లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయానికి మనం వెళ్ళేటప్పటికీ మొదటి వచనములో, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఏంటి, మరియమ్మ గర్భవతి అయి ఉండటము, అదే సమయంలో నెల నిండిన సమయంలోనే సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయాలి అని చెప్పేసి అని ఆ కైసరు ఔగుస్తు అనుకోవటం ఏంటి, ఏమంటారు ఆజ్ఞ జారీ చేయటం ఏంటి? ఎందుకు అంటే, ఇప్పుడు నెలలను నిండినటువంటి మరియమ్మ పొరపాటున ఒకవేళ నజరేతులో కానీ కాన్పోయింది అనుకో, నజరేతు ఎక్కడ ఉంది? గలిలయలో ఉంది. గలిలయలో నజరేతులో ఆవిడ కానీ బిడ్డను కంటే యెషయా గారు చెప్పిన ప్రవచనం, మీకా గారు చెప్పిన ప్రవచనం తప్పైపోద్ది. మీకా గారు ఏమని చెప్పారు? యూదయ బెత్లెహేము ఎఫ్రాతా అన్నాడు. అంటే యేసు ప్రభు ఎక్కడ జన్మించాలి అని చెప్పాడు మీకా గారు? బెత్లెహేములో జన్మించాలి. ఇప్పుడు బెత్లెహేములో జన్మించాలంటే వారు నజరేతును వదలాలి అని అంటే, ఇప్పుడు కైసరు ఔగుస్తు ఏం చేయాలంటే సర్వలోకానికి ప్రజాసంఖ్య ఆజ్ఞ జారీ చేయాలి. అప్పుడు వీళ్ళ ప్రాంతం బెత్లెహేము కనుక నజరేతు నుంచి ప్రజాసంఖ్యలో వ్రాయబట్టం కోసం ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వచ్చేస్తారు? ఇప్పుడు బెత్లెహేముకి వస్తారు. ఎప్పుడు వీళ్ళు బెత్లెహేముకి వస్తారో ఆ బెత్లెహేములో మరియమ్మ కుమారుణ్ణి యేసును కంటుంది. యేసును కనడంతో ఏమైపోతుందంటే మీకా గారి ప్రవచనం నెరవేరిపోతుంది. అంటే వెనక ఎంత ఉందో చూడండి. అక్కడ ఊరకనే వచ్చారనుకున్నారు నజరేతు నుంచి? లేదండి. నజరేతు నుంచి వారు కదలాలి అని అంటే కైసరు ఔగుస్తు ఆజ్ఞ వేయాలి. కైసరు ఔగుస్తు ఆజ్ఞ వేస్తేనే తప్ప వీళ్ళు నజరేతు నుంచి బయలుదేరారు. వీళ్ళు నజరేతు నుంచి బయలుదేరి యూదయ ప్రాంతానికి వచ్చి బెత్లెహేముకు వస్తేనే కానీ అప్పుడు మీకా గారి ప్రవచనం బెత్లెహేములో యేసు జన్మిస్తాడన్నది నెరవేరుతుంది. కనుక ప్రవచనం తప్పవకూడదు అని అంటే బెత్లెహేములోని యేసు జన్మించాలి. అందుకు లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 5వ వచనంలో 5లో, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడిటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినము నిండెను గనుక తన తొలిచూలు కుమారుడు కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున తీసుకుని వెళ్ళి పశువుల తొట్టిలో పెట్టాడు. యేసుప్రభు పుట్టేశాడు, జన్మించేశాడు. ఆయన జన్మించి కానీ తొట్టితో సత్రం దగ్గరికి వెళ్ళారట. ప్లేస్ లేదు, ఎందుకంటే అందరూ వచ్చేస్తారు. ఆ మధ్యకాలంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ మొదటిసారిగా వచ్చినప్పుడు సమగ్ర సర్వే అనేది పెట్టారు చూసారా?
ఆ సమగ్ర సర్వే కోసం మహారాష్ట్రకి వెళ్ళిన వాళ్ళు, కర్ణాటకకి వెళ్ళిన వాళ్ళు, దేశంలో ఏ ప్రాంతాలకు వెళ్ళిపోయారో అందరూ తప్పనిసరిగా కూడా మీరందరూ కూడా మీ సొంత ఊర్లోకి వచ్చేయాలి, మీ సొంత ఊర్లో మీ సొంత ఇంట్లోకి రావాలి. అప్పుడు గవర్నమెంట్ వారు వచ్చేసి మీ లెక్కలు, మీ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకుంటారని. కానీ అందరూ వచ్చేసారు. గుర్తుందా? బోడీల్ని. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళంతా వారి సొంత ఊర్లోకి వచ్చేసారు. ప్లేస్ లేదు సత్రంలో. అప్పుడు ఆ పుట్టినటువంటి యేసు ప్రభుని తీసుకొని ఎక్కడికి వెళ్ళారట? తొట్టిలో, పశువుల పాకలోకి వెళ్ళారు. అక్కడ పశువుల తొట్టిలో ఆయన్ని తీసుకెళ్ళి పొరడబెట్టారు. ఇప్పుడు యేసు జన్మించాడు. ఈ సంగతిని మొట్టమొదట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గొల్లలకు ఈ సమాచారం అనేది తీసుకెళ్ళింది. ఎవరు? దేవదూతలు ఆ సమాచారాన్ని తీసుకుని వెళ్ళారు. మీరు చూస్తారు 10వ వచనంలో, అయితే దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచేదరని చెప్పగానే వెంటనే సర్వలోక సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నాడు. అంటే సమాధానం అందరికీ ఉండదండి. అందరికీ సమాధానం ఉండదు. అందరి మధ్య సమాధానం ఉండదు. దేవునికి ఇష్టులైన మనుషుల మధ్య మాత్రమే ఏముంటుంది? భార్యాభర్తలుగా మీ మధ్య సమాధానం లేదంటే మీరిద్దరూ ఎవరికి ఇష్టం లేదు, అది విషయం. భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య సమాధానము లేదు అని అంటే మీరిద్దరూ ఎవరికి ఇష్టలుగా లేరు. మీరిద్దరూ దేవునికి ఇష్టలుగా ఉన్నారనుకో, తప్పనిసరిగా మీ మధ్య ఏముంటుంది? ఇద్దరి మధ్య సమాధానం ఉంటుంది. రెండు కుటుంబాల మధ్య సమాధానం లేదు అని అంటే ఈ రెండు కుటుంబాల ముందు ఎవరికి ఇష్టలుగా లేరు? దేవునికి ఇష్టలుగా లేరు. ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేదంటే కూడా ఇద్దరు వ్యక్తులు దేవునికి ఇష్టలుగా లేరు. అంతే మరి. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకు నాకు ఆయనకు పడటం లేదు అంటే మీ ఇద్దరిలో ఎవరో ఇష్టలుగా లేరు, లేదా ఇద్దరూ దేవునికి ఇష్టలుగా లేరు. భార్యాభర్తలుగా మీరిద్దరూ దేవునికి ఇష్టలుగా లేరు. రెండు కుటుంబాలు దేవునికి ఇష్టలుగా లేరు. సంఘంలో కూడా సమాధానం లేదా అంటే అవును, సంఘంలో కూడా సమాధానం లేదు. కారణం ఏంటంటే మీరు దేవునికి ఇష్టలుగా లేరు గనక. దేవునికి ఇష్టలైతే దేవునికి ఇష్టలైన వారి మధ్య ఏముందన్నారు దూతలు? సమాధానం అన్నాడు. ఏమండి, ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు. ఆయన పుట్టిన తర్వాత 2వ అధ్యాయంలో జన్మించేశాడు. ఆ తర్వాత 21వ వచనం చూస్తారా? ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు అన్నాడు. చూడండి, అంటే యేసు ప్రభు జన్మించగానే 8వ రోజు వచ్చేసింది. 8వ రోజున యూదులు కనుక వాళ్ళు యూదులకు ఉన్నటువంటి వారి సాంప్రదాయ ప్రకారంగా ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుల వారికి సున్నతి చేశారు. ఆ రోజుని ఆయనకు యేసు ప్రభుకు పేరు కూడా పెట్టేశారు. సహజంగా మనమైతే పేరు 6వ నెలలో పెట్టుకుంటారు. కానీ వాళ్ళు 8వ రోజుకే, పుట్టిన 8వ రోజుకే సున్నతి కార్యక్రమం అయిపోయింది. అదే రోజు నామకరణం కూడా జరిగిపోయింది. ఇది యేసు ప్రభు జన్మించినప్పుడు పరిస్థితులు అన్నమాట. ఓకేనా? ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాము అంటే యేసు ప్రభు జన్మకు సంబంధించినటువంటి ముందుగా ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు చూసాం. ఆ తర్వాత రెండవదిగా యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ పరిస్థితులు, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరియమ్మ గర్భాన్న ఆయన జన్మించబోతున్నాడు అని దూత వచ్చి మరియమ్మకి చెప్పినప్పుడు మరియమ్మ యొక్క స్పందన, రియాక్షన్ ఎలా ఉందో చూసాము. అది తెలుసుకున్నటువంటి యోసేపు ఆయన పరిస్థితి ఏంటో చూసాము. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నజరేతు నుంచి యూదయకు వచ్చారు, బెత్లెహేముకు. అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో చూసాం. వచ్చిన తర్వాత యేసు ప్రభుల వారు ఆయన జన్మించేశాడు. జన్మించిన తర్వాత ఆయన పశువుల తొట్టిలో, ఆయన ఒక తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఈ విషయాన్ని దూతలు మొట్టమొదటిగా దగ్గరగా ఉన్నటువంటి గొర్రెల కాపరులకు తెలియజేశారు. ఆ గొర్రెల కాపరులకు తెలియజేసినప్పుడే ఒక ఆనవాలు చెప్పారు. చెప్పినప్పుడు ఒక అద్భుతమైన మాట వాళ్ళ మధ్య ఏంటంటే దేవునికి ఇష్టలైనటువంటి మనుషుల మధ్య ఏముంటుందన్నారు? సమాధానం. ఆ తర్వాత యేసు ప్రభుల వారు పుట్టి 8వ రోజుకి వచ్చేసరికి ఆయనకు సున్నతి చేశారు, ఆయనకు పేరు పెట్టేశారు. ఇది యేసు ప్రభుల వారి జన్మను గుర్చినటువంటి సంగతులు. ఇక చివరగా వెళ్లే ముందు అసలు ఎందుకు వచ్చాడు ఆయన?
ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు జన్మించాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ లోకంలో ప్రవేశించాడు, అది మనకు ముఖ్యంగా తెలియాలి. ఎందుకు యేసుక్రీస్తు దేవుడై దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం మనం చదువుకున్నాం కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా వచ్చింది. ఎందుకు వచ్చాడు ఆయన శరీరధారిగా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యమరీ గర్భం గుండా ఆయన జన్మ కూడా స్పెషల్గా ఉంది. ఆయన జన్మ ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. అందరూ తల్లిదండ్రుల గర్భాల గుండగా వస్తారు, కానీ యేసు ప్రభుల వారు మాత్రం అలా కాదు. డైరెక్ట్గా మరియమ్మ గర్భం గుండా యేసు ప్రభుల వారు జన్మించారు. ఒక ప్రత్యేకత. ఎందుకు? నువ్వు ఐడెంటిఫై చేయాలి. అందరిలాగా జన్మిస్తే నువ్వు గుర్తించలేవు. ఇలా ఉంటేనే గుర్తించలేకపోయారు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు రావాల్సి వచ్చింది అన్నదానికి ఒకసారి ఆయనే చెప్పినటువంటి కొన్ని కారణాలు, ఆయనే చెప్పిన కొన్ని సంగతులు చూసుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదట ఎందుకు వచ్చావయ్యా ఈ లోకానికి అన్నప్పుడు ఆయన చెప్తున్న సమాధానం ఏంటో ముందు మాట చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం. మొదటగా లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నప్పుడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడనమాట? నెంబర్ 1, యేసు ప్రభు రావడంలో ఉన్న కారణం ఏంటి, యేసు జన్మలో ఉన్న కారణం ఏంటంటే మొట్టమొదట నశించిన దానిని వెదకి రక్షించడానికి. అంటే యేసు ప్రభుల వారు రావడంలో కారణం ఉందా? యేసు జన్మలో కారణం ఉందా? ఉంది. కాబట్టి మీరు వచ్చారండి, కారణం లేదంటే మీరు రావడానికి. వాతావరణం బాగోలేకుండా వచ్చారా? వర్షమైనా వచ్చారా? వచ్చారు. వాతావరణం బాగోలేకపోయినా, వర్షం పడుతున్నా, దూరం అనుకోకుండా, భారం అనుకోకుండా, ఆరోగ్యం సహకరించకపోయినా, మీకు పనులున్నా పనులు పక్కన పెట్టి ఆరోగ్యాన్ని ఏమంటే సహకరించకపోయినా దాన్ని పట్టించుకోకుండా దూరం అని పక్కన పెట్టేసి వాతావరణం బాగోలేకపోయినా మీరు వచ్చారు అని అంటే ఒక ప్రత్యేక ఉద్దేశంతో వచ్చారు. ఏంటంటే ఏమండి యేసుప్రభు గురించి చెప్తారండి, తెలుసుకోవాలండి, నేర్చుకోవాలి అని ఒక పట్టుదలతో మీరు వచ్చారు. అటువంటిది లోకాలను కలగజేసిన వాడు, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువే దేవుడు ఉన్నటువంటి ఆ పరలోకాన్ని కాదనుకొని వదులుకొని మరే గర్భం గుండా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల పాటు ఈ లోకంలో కదిలాడు అన్నప్పుడు అసలు ఆయన రావటంలో ఏ కారణం ఉండదా? ఉంటుందండి, ప్రత్యేకత ఉందండి. అదేంటో మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకటి చెప్పాడు. ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించటం అన్న. నశించింది ఏంటి? నశించినది ఏంటి? వెదకటం ఏంటి? ఇప్పుడు అంటే నశించిన దాన్ని వెదకి రక్షించడం 2 పనులు ఉన్నాయి. ముందేంటంటే నశించిన వారిని వెతకటం. నశించిన దానిని వెతకి అని అంటున్నాడంటే నశించిన వారిని వెతకటం మొదటి పని. వెతికిన తర్వాత మళ్ళీ వారిని ఏం చేయాలి? రక్షించటం రెండో పని. 2 పనులు ఉన్నాయి ఇక్కడ. సీక్ అండ్ సేవ్. వెతకటం, రక్షించటం. వెతకడము, రక్షించటం. యేసు ప్రభు చేసిన పని ముందు వెతుకుతున్నాడు. నశించిన దానిని అని అంటే ఏంటి? నశించింది ఏంటి? నశించేది ఏంటి? ఏమి నశించింది? దేవుడు మనుషులందరినీ కూడా ఎలా చేశాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనుషులు చేస్తే మనుషులు దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. దేవుని పోలిక పోయింది. మరి ఎవరి పోలిక, ఎవరి స్వరూపం వచ్చేసింది? సాతాను స్వరూపం వచ్చేసింది అందరిలో. అందుకే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని మాట్లాడుతున్నాడు యేసుప్రభుల వారు అని అంటే ఎవరు తండ్రి అయిపోయారట? దేవుడి స్వరూపం అయితే, దేవుడు తండ్రి అయితే దేవుడికి బదులుగా సాతాను తండ్రి అయిపోవడం ఏంటి? అందుకు మరలా వాళ్ళందరినీ వెతికి వారిని రక్షించాలి. అంటే యేసు రాకలో కారణం మొదటిది. రెండో చూద్దామా? మార్కు సువార్త 1వ అధ్యాయం. త్వరగా మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం ఎన్నో వచనం? 38వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో చెప్తున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో మనము ఇతర సమీప గ్రామములలో 38 అండి. మనము ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను. ఇదే విషయాన్ని లూకా గారు రాస్తారు. చూడండి ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం 40. లూకా రాసిన సువార్త
4:43 ఆయన, నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను. ఎందు నిమిత్తము అంటే ఏమంటున్నాడు ఆయన? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం కోసం వచ్చాను అంటున్నాడు. దేవుని రాజ్య సువార్తను ఎంతమంది ప్రకటించారండి? యేసుప్రభు ఒకటే ప్రకటించాడంటే నోవాహు దగ్గర నుంచి నోవాహు ప్రకటించాడు. ఆ తర్వాత ప్రకటించలేదు ఎవరు? నోవాహు ప్రకటించాడు, అబ్రహాం గారు ప్రకటించారు, లోతు గారు ప్రకటించేశారు. చెప్పాలంటే పాత నిబంధనల ప్రవక్తలందరూ ప్రకటించారా? పాత నిబంధనల ప్రవక్తలందరూ ప్రకటించారు. ఎంతమంది విన్నారు? ఎంతమంది మారారు? లేదు. యేసుప్రభు వచ్చాడు, ఆయన ప్రకటిస్తున్నాడు దేవుని రాజ్యాన్ని గురించి. ఆయన ప్రకటించాడు. మారారా? మారిపోయారు. ఎంతమంది మారిపోయారు? ఈరోజు చూడండి ఎంతమంది మారిపోయారో. అంటే ఎందుకయ్యా వచ్చావు అని అంటే, నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాను. ముందు నశించిన దానిని వెతక రక్షించడానికి అన్నాడు. ఇక్కడ దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాను అన్నాడు. మూడవదిగా మత్తయి సువార్త 20వ అధ్యాయములో, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మాట్లాడుతూ, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు? ఆయన అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. మరి దేనికి వచ్చాడు? పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు అన్నాడు. పరిచారము చేయించుకోవటానికి కాదు, చేయడానికి. అంటే యేసుప్రభు అంతటి వాడికంటే ఈరోజు ఉదయం అదే చెప్పానండి సంఘంలో. పరిచారము, పరిచర్య. నిజంగానండి ఆ పరిచారము లేదా పరిచర్య చేయటం అనేది ఒక భాగ్యం. యేసుప్రభు అంతటి వాడే శిష్యుల పాదాలను ఆయన కడిగించుకోవచ్చండి ఆయన. కానీ మీరు నా పాదాలు కడగటం కాదు, నేనే మీ పాదాలు కడుగుతాను అన్నాడు. ఆయన జీవితం అంతా చూడండి, చేయించుకోలేదు, ఆయన చేశాడు. పరిచర్య చేశాడు. పరిచర్య చేయాలి, పరిచారం చేయడానికే వచ్చాను అన్నాడు. ఇలా పరిచారం చేసే విషయంలో ప్రాణమైనా పోగొట్టుకుంటాను. ప్రాణం పోగొట్టుకున్నాడు, అంతే కదండి. ఆయన కోసం చనిపోయాడా? ఆయన కోసం మరణించాడా? కాదు. మరి ఆయన ఎవరి కోసం చనిపోయాడు? అనేకులకు ప్రతిగా. అంటే అర్థం ఏంటి? అసలు తప్పులు చేసిందేమో మనం, పాపాలు చేసిందేమో మనం, శిక్షలు పడవలసిందేమో మనకు, మనం చేసిన పాపాలకు, మనం చేసిన అతిక్రమాలకు మనం ఎక్కవలసిన సిలువను, మనం అనుభవించవలసినటువంటి ఆ శ్రమను ఆయన భుజానికి వేసుకున్నాడు మనల్ని విమోచించడానికి. ప్రతిగా అంటే అర్థం ఏంటి? అవునండి, ఇప్పుడు బ్యాంకులో మీరు ఏదో పెట్టుకున్నారండి, మీరే విడిపించుకోవాలి, మీరు విడిపించలేకపోతున్నారు. అప్పుడు ఎవరో వచ్చారు, డబ్బులు కట్టారు, విడిపించారా? అంటే నీకు ప్రతిగా వాళ్ళు కట్టారు. అంటే నువ్వు విడిపించుకోలేకపోతున్నావు. అప్పుడు మరొకరు వచ్చి నీకు హెల్ప్ చేశారు. యాక్చువల్గా నీకు కట్టుకోవాల్సింది నువ్వు చేసుకోవాల్సింది అది విమోచించటం. అవును, ఆ రోజు దాసుల వ్యవస్థ ఉండేది. ఒక దాసుని విడిపించుకోవాలి అని అంటే వీళ్ళు ఆ దాసుడికి అయ్యేటువంటి ఆ ఖర్చు, ఆ క్రయధనం ఏదైతే వీళ్ళు చెల్లించాలి. అప్పుడే ఆ దాసుడికి విడిపించబడతాడు. మనుషులందరూ కూడా వారు చేసిన పాపాలను బట్టి, అతిక్రమాలను బట్టి వారు తమను తాము విడిపించుకోలేని పరిస్థితిలో యేసుప్రభు ఈ లోకానికి వచ్చేసి మనకు ప్రతిగా, మనందరికి ప్రతిగా ఆయన సెలవునెక్కి మనందరము చావవలసింది పోయి ఆయన ఒక్కడు చనిపోయి మనల్ని ఆయన ఏం చేశాడట? విడిపించాడు. అదే చెప్తున్నాడు. నేను వచ్చింది ఎందుకోసం తెలుసా? మీకు ప్రతిగా నేను చనిపోవడానికి వచ్చాను. మూడో విషయం, ఇక చివరిది ఒక మాట చెప్పి ముగించేస్తాలేండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటున్నాడు తెలుసండి? ఆయన ఏమన్నాడు? నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. మరి ఎవరి ఇష్టం నెరవేర్చడానికి వచ్చావయ్యా అంటే, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చేసాను. అంటే యేసు ప్రభుల వారు ఆయన ఇష్టం నెరవేర్చుకోవడానికి వచ్చినవాడు కాదు. మరి ఆయన జీవితకాలం అంతా ఎవరి ఇష్టం నెరవేర్చుకోవడానికి వచ్చాడు? దేవుని ఇష్టాన్ని. ఒక మాట అడుగుతాను, మీరు బాధపడకూడదు. నిజంగా మనం దేవుని ఇష్టం నెరవేర్చేవారుగా ఉన్నామా? ఏమండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది నేను దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాను,
దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే నేను క్రైస్తవ్యంలోకి వచ్చాను. నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే నేను బైబిల్ పట్టుకున్నాను, సంఘంలోకి వచ్చాను అన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకవేళ నిజంగా చెప్తున్నాను, అలా నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే వచ్చాను అని అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇక సహోదరుని మీద కోపం, సహోదరుని మీద పగ, సహోదరుని మీద ద్వేషం, ఆ దేవుని ఇష్టమా? పోనీ ఆరాధన మానుకుంటారు, ఆరాధన మానుకోవడం దేవుని ఇష్టమా? మీరు ఆరాధన మానుకోవడం దేవుని ఇష్టమా? మీరు ఆరాధన మానుకోవడం దేవుని ఇష్టం కానప్పుడు మీరు ఆరాధన ఎలా మానుకుంటారు మరి? అంటే ఆరాధన మీరు మానుకుంటున్నారు అంటే మీరు దేవుని ఇష్టానికి భిన్నంగా నడుచుకుంటున్నారు. అది ఎలా రైట్ అవుతుంది? అది పోనీ ఆరాధనకు వస్తారు, కానీ సమయానికి రావటం దేవుడి ఇష్టమా? ఎప్పుడైనా కానీ రావటం దేవుని ఇష్టమా? ఆరాధనకు సమయానికి రావటం దేవునికి ఇష్టం, కానీ మీకు ఇష్టమైనప్పుడు రావటం దేవుని ఇష్టం ఎలా అవుతుంది చెప్పండి? అది మీ ఇష్టం. మీకు ఇష్టమైనప్పుడు వచ్చారని కూడా అది ఎవరి ఇష్టం? మీ ఇష్టం. మీకు ఇష్టమైనప్పుడు వెళ్ళిపోతున్నారని కూడా అది ఎవరి ఇష్టం? అది మీ ఇష్టం. ఆరాధనకు రావడం లేదా మానుకోవటం అది మీ ఇష్టం. దేవుని ఇష్టం ఎలా అవుతుంది? మీరు మానుకుంటున్నారంటే ముఖ్యంగా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీద బ్రతికిన కాలంలో ఆయన డైరెక్ట్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను నా ఇష్టం నెరవేర్చుకుంటూ వచ్చిన వాడను కాదు. మరి ఎవరి ఇష్టం? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. అంటే ఇవి యేసుక్రీస్తు భూమి మీదకి రావడంలో ఉన్న కారణాలు. ఇప్పటివరకు చాలా విషయాలు యేసు ప్రభు ఆయన జన్మను గురించి ముందుగా ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు చూసాం. యేసుక్రీస్తు జన్మించిన విధానం చూసాం. ఆ యేసు ప్రభు వారు జన్మించిన విధానం తర్వాత ఇప్పుడు చివరిగా మనం అసలు యేసుక్రీస్తు ఎందుకు జన్మించవలసి వచ్చింది, లేదా ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఈ లోకంలో ప్రవేశించవలసి వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్నాం. అవండి రెండో భాగమే విన్నాం. ఇంకా యేసుప్రభు గురించి ఇలా మాట్లాడితే, అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఎంతవరకు అయ్యామని నేర్చుకున్నామంటే, యేసుప్రభు ఈ భూమి మీద పుట్టినంత వరకు నేర్చుకున్నాం. పుట్టినంత వరకు 2 ఎపిసోడ్స్ మాట్లాడుకున్నాం. మరి పుట్టిన తర్వాత ఇంకెంతకాలం బతికాడు ఆయన? 33.5 సంవత్సరాలు బతికాడు. 33.5 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు 1, 2 ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, ఇప్పటికే ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు అన్నది కూడా చెప్పుకోవాలి కదా మనం. అంటే ఈ 33.5 సంవత్సరాల చరిత్ర ప్లస్ 33 సంవత్సరాల తర్వాత పరలోకానికి వెళ్ళి నేటి వరకు ఆయన ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడో మాట్లాడుకోవాలంటే ఎన్ని వారాలు పట్టిద్దో, ఎన్ని నెలలు పడుతుందో మరి మీకు. మొదటిసారి ఏమో ఆయన పరలోకంలో ఉన్నాడు అన్నది నేర్చుకున్నాం. ఇప్పుడేమో భూమి మీదకి వచ్చాడు అన్నది నేర్చుకున్నాం. వచ్చాక ఏం చేశాడు, ఎలా బతికాడు, ఏం మాట్లాడాడు, ఏం అద్భుతాలు చేశాడు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా అయిపోతాయి. మరి అవన్నీ నేర్చుకుంటేనే కదా యేసుప్రభు మీద మనకు సరైన అవగాహన వచ్చేది. మరి నేర్పించడానికి నేను రెడీగా ఉన్నా, నేర్చుకుని మీరు రెడీగానే ఉండాలి కదా. మరి ఎంత అనుకున్నా కానీ సమయం మాత్రం అదే సమయం అయిపోతుంది. ఎంత అనుకున్నా అది మీ ఇష్టం, మరి దేవుని ఇష్టం కాదు కదా అది. మరలా మనం మాట్లాడితే, ఓ దేవా మా జీవితం అంతా మీ ఇష్టమే నాయన, మా ఇష్టం ఏమీ లేదు నాయన. ఇటు మళ్ళీ ఒక పాట, ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది మీ చిత్తమే ప్రభా, నీ లేటుగా రావటం కూడా మీ చిత్తమే ప్రభా, నేను ఆరాధన మానుకోవటం కూడా ఇది ఎవరి చిత్తం? మీ చిత్తమే ప్రభా, నేను 10 రూపాయల కానికి ఇవ్వటం కూడా ఎవరి ఇష్టం? అది మీ చిత్తమే ప్రభా, నేను అనుకుంటున్నాను ప్రభా అని తెద్దామని, కానీ 10 ఇవ్వగలుగుతున్నాను, అది మీ చిత్తం నాయన. తప్పు. దేవునికి ఏది ప్రీతికరమో, దేవునికి ఏది ఇష్టమో అది మనం చేయటమే దేవుడికి ఇష్టం. మన ఇష్టం అనేది లేదు. ఇక మనల్ని కొనుక్కున్నాడు ఆయన, ఆయన ప్రాణం పెట్టుకున్నాడు కదా, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా. ఆయన ప్రాణం ఇచ్చి కొన్న తర్వాత, రక్తం ఇచ్చి కొన్న తర్వాత నువ్వు దాసుడు అయ్యావు, ఆయన మనకు యజమాని అయ్యాడు. దాసుడు ఎప్పుడు కూడా యజమాని మాట వినాలి, యజమానికి లోబడాలి, యజమాని ఇష్టాన్ని జరిగించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఆమె పిల్లలతో మరో నెలలో కూడా ఈ విలువైనటువంటి జ్ఞానాన్ని మాట్లాడుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణానికి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ప్రతి నెలలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమానికి కారకులైన మరి తమ్ముడు స్టీవెన్, చెల్లి దీప్తి వారి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారికి ఎందరైతే సహకారులుగా ఉన్నారో ఈ పరిచర్యలో,
మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించండి, మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మరి వెళుతున్నగా మా ప్రయాణంలో తోడుగా ఉండండి. తిరిగి రేపు ఎల్లుండి నాయన కాకినాడలో ఉప్పాడలో జరగనైన 2 రోజుల సభలను కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమకరంగా జరిగించమని కోరుతూ క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడు నడిపించిన గాక. ఆమేన్.